ఓకే. సో, మనం లాస్ట్ సెక్షన్‌లో ఏంటంటే, మనం వాల్స్ తాలూకది, తర్వాత ఇక్కడ స్టేర్స్‌కి సంబంధించినవి, అలాగే ఇక్కడేంటంటే, మనకి లోపల ప్లానింగ్‌కి సంబంధించినవి మనకు కావాల్సిన అడ్జస్ట్‌మెంట్స్ ఏవైతే ఉంటుందో, సో, అవన్నీ కూడా ఇక్కడ మనం అడ్జస్ట్ చేయడం జరిగింది. అలాగే ఇంకా ఇక్కడ మనకేంటంటే, ఈ లోపల పార్ట్‌లో మనకి ఏ పార్ట్ ఆఫ్ ద పోర్షన్స్ అయితే ఉన్నాయో ఇక్కడ చూసారా? మనకిక్కడ డోర్ అనేది ఉన్నది. ఓకే. సో, ఆ డోర్ అనేది మనం ఇక్కడ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే, అయితే మనం ఇక్కడ నుండి మనం డైమెన్షన్ టూల్ తీసుకుంటే ఇక్కడ ఫర్ సపోజ్ ఇక్కడ చూసారా? నాకు 11 ఇంచెస్ ఉంది. సో, ఇక్కడ నేను ఇక్కడ 1 ఫీట్ పెట్టేసుకుంటే, సో, ఇక్కడ నుండి నాకు మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే, యాజ్ ఈజ్‌గా మనకిక్కడ ఆల్మోస్ట్ ఒక 3 ఫీట్ అనుకోండి. సో, ఇక్కడ మనం 3 ఫీట్ ఇట్లా పెట్టేసుకోవడమే. అంటే ఇక్కడ లోపల నుండి మనం చేయలేదు కాబట్టి, అంటే వేరే కాపీ ఏం మనం పెట్టుకోలేదు కాబట్టి, సో, మనం ఏంటంటే డైరెక్ట్‌గా ఇక్కడ మనం ఆబ్జెక్ట్స్‌ని మనం తీసుకొని తీసుకున్నది ఏదైతే ఉంటుందో ఆ ఆబ్జెక్ట్ మీద మనం ఎగ్జాక్ట్‌గా ప్లేస్ చేసేస్తే, సో, ఆ ప్లేస్ చేసిన దాన్ని మనం ఏం చేస్తామంటే, మనం ఇక్కడ మిగతా మోడల్ ఏదైతే ఉన్నదో ఆ మిగతా మోడల్ అనేది మనం ఎగ్జాక్ట్‌గా మనం చూసుకొని, దీన్ని మనం ఇక్కడ చూసారా? మనకి ఇక్కడ ఏమవుతుంది, యాక్చువల్‌గా ఇది వస్తుంది అండ్ బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఇది అవల. సో, ఎందుకనంటే బికాజ్ దీన్ని మనం డబల్ క్లిక్ చేస్తే, సో, అప్పుడు మనకేమవుతుంది, ఆ వాల్ మీద ఏదైతే ఉంటుందో ఆ వాల్ మీదకి మనకి వెళ్తేనే మనం అక్కడ ఎగ్జాక్ట్‌గా కట్ చేయడానికి కానీ, లేకపోతే అదర్ వర్క్ కానీ మనం చేసుకోవడానికి అవుతుంది. ఇక్కడ చూడండి, మనకి ఇది కూడా ఏంటంటే మనకి ఆ ఎడ్జ్‌ని మనం కరెక్ట్‌గా పెట్టుకోగలిగితే, సో, ఆ పార్ట్‌కి మనకి ఇక్కడ వస్తుంది. అలాగే ఇక్కడ మనకి డ్రెస్సింగ్ రూమ్ ఉంది. సో, డ్రెస్సింగ్ రూమ్ ఉన్నది కాబట్టి మళ్ళీ ఇక్కడ చూసారా? సో, ఇక్కడ మళ్ళీ నాకేంటంటే ఒక డోర్ అనేది మనకుంది. ఓకే. సో, డోర్ ఉన్నది కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే, మళ్ళీ మనం అంటే మనం ఏంటంటే మోడిఫికేషన్ చేసుకున్నప్పటికే మనకి బోలెడు టైం పడేస్తుంది. సో, ఇక్కడ ఏంటంటే మనం కాపీస్ తీసుకుంటే ఒకలా ఉంటుంది. కాపీ తీసుకోవడం వల్ల మనకేంటంటే ప్లానింగ్ కాస్త చేంజ్ అయిపోద్ది కాబట్టి, సో, నేను అది ఇక్కడ తీసుకోలేదన్నమాట. సో, కాబట్టి ఇక్కడ మనం ఏదైనప్పటికీ కూడా ఇక్కడ చూసారా? సో, ఇక్కడ వాల్ అనేది మనకి ఎక్కడ వచ్చింది? సో, ఇక్కడ వచ్చింది. బట్ ఇది ఎక్కడ వచ్చింది మనకి? అంటే సేమ్ కాపీ అనేది మనం వదిలేసాం కాబట్టి అలా వచ్చింది కదా! సో, ఇక్కడ మళ్ళీ మనం దీన్ని డబుల్ క్లిక్ చేసుకొని, సో, ఇక్కడ నేనేం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పుష్ పుల్ ఇలా తీసుకొని, సో, ఇక్కడ వరకు నేను ఇలా పెట్టేసుకుంటాను. అంటే ఏది ఇక్కడ వరకు. ఓకే. సో, మరి ఇక్కడ వాల్ అనేది ఇక్కడ ఏం చేస్తామంటే, మరి వాల్ అనేది ఇక్కడ వరకు ఉండాలి కాబట్టి మనం ఇక్కడ వరకు వాల్ని ఇలా పెట్టుకుంటాం. అంటే సో, కొంత ప్లానింగ్ వరకు మనకి అది అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఎక్కువ స్కోప్ అనేది మనకు ఉంటుంది. సో, ఇక్కడ ఏం చేస్తామంటే, అందుకనే మనకి ప్లాన్ ఏదైతే ఉన్నదో డిపెండ్స్ ఆన్ ద ప్లాన్ బట్టి మనం అక్కడ యాడింగ్ కానీ, లేకపోతే అడ్జస్ట్మెంట్ కానీ మనం చేసుకోవడానికి ఇక్కడ ఎక్కువ స్కోప్ అనేది మనకి ఇక్కడ ఉంది. ఓకే. సో, ఇక్కడ చూడండి, మళ్ళీ మనకేమైందంటే ఇక్కడ మళ్ళీ నాకు ఇక్కడ చూసారా? అంటే ఇక్కడ యాక్చువల్‌గా ఈ డోర్ తాలూకాది ప్లాన్ అనేది, డోర్ అనేది ఇక్కడికి వచ్చేది.
అలాగే ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే ఈ పార్ట్ని ఇలాగా మనకి ఇలా మనం పెట్టుకుంటే సో ఇక్కడ ఈ అడ్జస్ట్మెంట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మనం మోడల్ అనేది చేసింది అనేది మనం పక్కన పెడితే సో మనకి ఇక్కడ ఎగ్జాక్ట్గా అంటే ముందు మనకి ఈ మోడల్స్ ఎలాగా డిజైన్ చేయాలి అనేది మనకు తెలిసిపోవాలి. సో అది ఎప్పుడైతే మనకి తెలుస్తుందో సో నాకు వర్క్ అనేది నాకు సింపుల్ అవుతుంది అనమాట. అందుకని మనం ఏంటంటే మోడలింగ్లోనే మనకి టైం పడుతుంది. ఇక్కడ మనకి కంట్రోల్ జెడ్ ఇక్కడ ఏంటంటే మనం ఒక 2 feet 6 inches అనేది తీసుకుంటే టాయిలెట్ రూమ్స్లో సో ఇక్కడ ఎగ్జాక్ట్గా మనకి ఇలా వస్తుంది. అలాగే ఇక్కడ కూడా మనకి ఏంటంటే హైట్లో ఇక్కడ 3 feet అనేది మనం పెట్టుకుంటే సో అకార్డింగ్ టు దట్ హైట్ మనం తీసుకుంటే సో ఇక్కడ రెక్టాంగులర్ బాక్స్ అనేది మనం ఎగ్జాక్ట్గా ఓకే. సో ఇది మనకి డిస్టెన్స్లో ఉంది కాబట్టి సో మనకు అది అవ్వట్లేదు. మనం ఏంటంటే చాలా జాగ్రత్తగా ఇక్కడ ఇది ఎగ్జాక్ట్గా మనకి అడ్జస్ట్ చేసుకోగలిగితే సో మనకి ఆ కటింగ్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ కట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనకి మరి పుష్ పుల్ అనేది మనకి మెటీరియల్ యాడ్ చేసుకోవచ్చు, అట్లాగే మెటీరియల్ మనం రిమూవ్ కూడా చేసుకోవచ్చు. అంటే మనకి కావలసిన పార్ట్లో జాగ్రత్తగా మనం క్రియేషన్ చేసుకోగలిగితే సో డిపెండ్స్ ఆన్ ద ఆబ్జెక్ట్ బట్టి మనకు అది ఎక్కడ ఏ రకమైన డిజైన్ మనం పెట్టుకోవాలి అనేది కూడా ఇక్కడ దాన్ని బట్టే మనకి ఇక్కడ బేస్మెంట్ అనేది ఉంటుంది. అదేంటంటే మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ చూసారా మళ్ళీ ఇక్కడ ఏం చేయాలంటే మనం పుష్ పుల్తో వాల్ ఇక్కడికి రావాలి. అలాగే ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఈ వాల్ అనేది కాస్త వెనక్కి ఇలా పెట్టుకోవాలి. ఓకే. సో అంటే ఈ అడ్జస్ట్మెంట్స్ అనే దానివల్ల మనకి ఇక్కడ ఏంటంటే బాగా కొంచెం టైము తినేస్తుంది అనమాట. అంటే మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ఎగ్జాక్ట్గా మనకి అది సరిపోయిందా లేదా. సో ఒకవేళ సరిపోయింది అంటే ప్రాబ్లం ఉండదు. సో మనం ఏంటంటే క్లియర్గా మనం ఇక్కడ చూడండి ఇది 3 feet 6 inches కాబట్టి సో ఇక్కడ ఏంటంటే మనకి సో ఈ ఎడ్జ్ నుండి ఇక్కడ నేను ఒక 3 inches ఇస్తాను. అలాగే ఇక్కడ నుండి 3 feet అనేది ఇస్తాను.
సో అప్పుడు ఏమవుతుందంటే నాకు ఇలా వస్తుంది. అలాగే ఈ ఎడ్జ్ నుండి ఈ కిందకి ఒక 3 ఫీట్ ఇలా ఇస్తాను. అంటే సో ఇక్కడ ఇది ఇటువైపు వచ్చేసింది, అంటే దీని మీదకి వచ్చేసింది. సో అలా వచ్చింది కాబట్టి మనకు అది పనికిరాదు. సో మనం ఏంటంటే జాగ్రత్తగా ఈ వాల్ది ఇలా పెట్టుకొని ఇక్కడ ఇలాగా అప్ యారో కీ ప్రెస్ చేస్తే ఎగ్జాక్ట్గా మనకి అది ఆ లెవెల్ మీదకి వెళ్తుంది అనమాట. సో దానివల్ల మనకి ఏంటంటే ఒక ప్లస్ పాయింట్ అనమాట. అందుకనే మనం యాక్చువల్గా లేయర్స్ని అంటే యాక్సెస్ని లాక్ చేసుకోవడం వల్ల మనకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎగ్జాక్ట్గా మనకు కావాల్సిన విధంగా మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అందుకనే ఇక్కడ ఏంటంటే మనకి టైం పట్టచ్చు, బట్ ఏంటంటే మన మోడల్ ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈజ్గా మనకి రావాలి. కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే చాలా జాగ్రత్తగా మనం తీసుకోవాల్సి ఉంటుంది ప్రతిదీ కూడా. సో అందుకని ఇక్కడ ఏంటంటే మనకి ఏదైతే మనం ఆబ్జెక్ట్ని తీసుకుంటామో ఆ ఆబ్జెక్ట్ మీద మనం ఇక్కడ ఇలా పెట్టుకొని ఇక్కడ మనం లైన్ టూల్ అనేది మనం తీసుకొని ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇలా పెట్టుకుంటే నాకు ఇది ఇట్లా క్లోజ్ అవుతుంది. సో అది ఆటోమేటిక్గా మనం చేయవసరం లేకుండానే మనకు అక్కడ డిపెండ్స్ ఆన్ ద ప్లాన్ బట్టి మనకు క్లోజ్ అవుతుంది. అయితే ఇక్కడ మనకి ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మళ్ళీ ఇక్కడ కూడా మనకు ఒక డోర్ అనేది ఇచ్చేసాడు కాబట్టి ఇక్కడ డోర్ అయిపోయింది. అలాగే ఇక్కడ డోర్ అనేది మనకి క్రియేట్ కావాలి. సో మనకి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టేప్ మెజర్ టూల్ తీసుకుంటే, లేదంటే అప్ యారోకి ఇలా ప్రెస్ చేస్తే సో ఇంకా అది ఎగ్జాక్ట్గా మనకి ఇంకా అటు ఇటు ఏమది ఇది అవ్వకుండా మనకి ఇంకా ఎగ్జాక్ట్గా మనకి డిపెండ్స్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనం ఆబ్జెక్ట్ని ఎక్కడి వరకు అంటే అక్కడ వరకు దాన్ని మనం షేప్ ఆఫ్ ద మౌల్డ్ అనేది మనం చేసుకోవచ్చు. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి మ్యాక్సిమం మనం ఈ ఫ్లోర్ తాలూకా ప్లాన్ ఏదైతే ఉందో ఇక్కడ మళ్ళీ మనకి ఏంటంటే ఇక్కడ ఒక డోర్ ఉన్నది కాబట్టి సో ఇక్కడ ఏం చేయాలి, మనం టేప్ మెజర్ టూల్ తీసుకొని ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇలా తీసేసుకొని సో ఇక్కడ మళ్ళీ మనం ఈ ఎడ్జ్ నుండి ఈ ఎడ్జ్కి ఒక 4 ఇంచెస్ మనం పెట్టుకొని ఇక్కడ ఏం చేయాలంటే మనం ఒక ఇక్కడ ఈ ఎడ్జ్ నుండి ఈ ఎడ్జ్ వరకు ఒక లైన్ మళ్ళీ మనకి ఇలా మీదకి ఇలా లైన్ పెట్టుకుంటే అప్పుడు ఏమవుతుందంటే నాకు ఇక్కడ పుష్ పుల్తో ఈ పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ అనేది అందులోకి అలాగా ఎగ్జాక్ట్గా మిక్స్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనం మ్యాక్సిమం ఇక్కడ మనకు కావాల్సిన ఏవైతే ఉందో అది మనం ఈ పార్ట్లో మనం ఫినిషింగ్ అనేది చేసేసుకున్నాం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ మనకి ఫర్ సపోజ్
ఇక్కడ ఏంటంటే మనకి ఈ పార్ట్ ఆఫ్ ద లొకేషన్ అనేది మనం ఇలా క్రియేట్ చేయడం అనేది జరిగిపోయింది. అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఫర్ సపోజు ఇది యాక్చువల్గా గ్లాస్ క్లోజింగ్ అనమాట. ఇది ఇక్కడ ఏదైతే ఇచ్చాడో అది మనకి గ్లాస్ క్లోజింగ్ అవుతుంది. ఓకే, సో గ్లాస్ క్లోజింగ్ అనేది అవుతుంది కాబట్టి సో ఇక్కడ ఏం చేయాలంటే ముందు మనం క్లోజ్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా మనకి ఒక కాలమ్ టైప్ లాంటిది ఇచ్చాడు. సో ఇక్కడ ఏంటంటే మనం ఒక బ్యాలెన్స్ లాగా మనం ఈ చివరి నుండి ఈ కార్నర్కి జాగ్రత్తగా మనం పెట్టుకుంటే ఇక్కడ నాకు ఇది ఏంటంటే నాకు ఇది ఇలాగా ఈ లెవెల్లో ఇలా మనం పెట్టేసుకుంటే, అలాగే ఇక్కడ ఏంటంటే మనకి మెయిన్ సో ఇదంతా కూడా గ్లాసే. సో కాబట్టి ఇది నేను ఒక గ్రూప్ అంటే ఒక సపరేట్ పార్ట్ లాగా నేను అంటే ఇదేంటంటే టోటలీ కంప్లీట్ గ్లాస్ అన్నమాట. ఓకే, సో మనం గ్లాస్ మెటీరియల్ అనేది మనకు కావాలనుకుంటే ఇప్పుడైనా ఇచ్చుకోవచ్చు, లేదు అంటే మనం తయారు చేసినప్పుడైనా కూడా ఇక్కడ ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడ ఏంటంటే మనకి డైరెక్ట్గా గ్లాస్ మెటీరియల్ అనేది కావాలంటే ఇక్కడ మనం పెయింట్ బకెట్ టూల్ తీసుకుంటే, సో పెయింట్ బకెట్ టూల్ అనేది ఇక్కడ ఉంటుంది మనకి. ఓకే, సో ఈ పెయింట్ బకెట్ క్లిక్ చేసుకుంటే ఈ ఏరియాలో అంటే ఏది మనకి ఇక్కడ రకరకాల మెటీరియల్స్ అనేవి ఉంటాయి. సో ఈ రకరకాల మెటీరియల్స్లో మనకి ఏంటంటే ఇక్కడ గ్లాస్ అండ్ మిర్రర్ అని చెప్పేసి మనకు ఉంటుంది. సో మనకి ఏదైతే కావాలనుకుంటామో అది సెలెక్ట్ చేసి ఆబ్జెక్ట్ మీద మనం పెట్టేసుకుంటే ఏమవుతుందంటే అది ఓవరాల్గా ఇక్కడ గ్లాస్ అనేది నాకు ఆ మెటీరియల్ వచ్చేస్తుంది అనమాట. ఇక మనము వేరేగా ఏమీ కూడా చేయవసరం లేదు. ఇప్పుడు చూడండి, ఇదంతా కూడా నాకు గ్లాస్ ఓపెనింగ్ అనమాట, అంటే గ్లాస్ ఫిక్సింగ్ అనమాట, అంతే. సో యాక్చువల్గా ఏంటంటే మనకి ఇలాగా చూపించినప్పుడు ఆ లోపల పార్ట్కి ఇది కూడా మనకి అది యాజ్ ఇట్ ఈజ్గా ఎలాగైతే ఉందో సో అలాగే ఇక్కడ కూడా మనకి ఏంటంటే జస్ట్ ఇక్కడ ఈ లోపల నుండి అంటే ఇది ఇలా ఎక్కుతాం అంతే. సో అందుకని ఇక్కడ ఏం చేశాడంటే వాడు అక్కడతో అది అలా క్లోజింగ్ ఇచ్చేసి ఇక్కడ జస్ట్ ఒక లాబీ డ్రాయింగ్ ఏరియా టైప్ లాగా మనకి ఇక్కడ డిజైన్ చేసి ఇచ్చేసాడు అనమాట. అంటే లాబీ అంటే జస్ట్ ఒక వెయిటింగ్ టైప్ లాగా అనమాట, ఒక వెయిటింగ్ చేసుకోవడానికి
మనకిక్కడ ఒక ఇది ఇచ్చేసాడు. సో, ఇక్కడ ఏంటంటే మనకి ఈ పార్ట్ ఏదైతే ఉన్నాదో ఇక్కడ మనకి నాకిక్కడ అది క్లోజ్ చేసేసాడు యాక్చువల్‌గా. ఇగోండి ఇక్కడ మనకి ఇంతవరకు కూడా అది అంటే ఇక్కడ వరకే మనకి ఓపెనింగ్ అనమాట. ఇదేంటంటే జస్ట్ ఒక డోర్ టైప్ లాగా అంటే డోర్ అయితే డోరు లేకపోతే అక్కడ ఒక వాల్ టైప్ లాగా అనమాట. సో, ఆ వాల్ టైప్ అనేది మనం ఇక్కడ మనం ఫిక్స్ చేసేసుకుంటే సో, యాక్చువల్‌గా మనకి ఇక్కడ చూడండి మనకి ఇది ఇలా డ్రా చేసుకుంటే సో, ఇక్కడ మనం ఇది ఎంత హైట్ ఉందో అదంత హైట్ మనం పెట్టేసుకుంటే ఇది కావాలనుకుంటే మనం తగ్గించుకోవచ్చు ఇలాగా. అంటే అక్కడ మనకి లాబీ వెయిటింగ్ కాబట్టి ఇక్కడ మనం టీవీ యూనిట్కి సంబంధించింది ఏవైనా మెటీరియల్ ఒక ఇది ఉంటే కనుక సో అక్కడ మనం పెట్టుకోవచ్చు. అంటే వాడు యాక్చువల్గా ఇవ్వలేదు, బట్ ఇక్కడ లాబీ అనేది ఇచ్చాడు కాబట్టి ఆ లాబీ ఏరియాలో మనం ఏవైనా మనకి ఇక్కడ 3D అంటే ఇక్కడ మనం 3D వేర్ హౌస్కి వెళ్తే కనుక సో 3D వేర్ హౌస్లో మనకు కావాల్సిన టీవీ యూనిట్స్ ఏదైతే ఉంటుందో సో ఆ ఇక్కడ ఏం చేస్తామంటే మనం టీవీ యూనిట్ అనేది ఇక్కడ మనం తీసుకుంటే ఇక్కడ మనకి జనరల్గా రకరకాల టీవీ యూనిట్స్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది. మనం ఏం చేస్తామంటే డిపెండ్ ఆన్ ద ఏరియాని బట్టి మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ చూడండి అంటే ఇక్కడ మనకి కరెక్ట్గా రాలేదు, బట్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే టీవీ యూనిట్స్ ఇక్కడ మనకి ఇక్కడ మనకి ఇక్కడ ఏం చేస్తామంటే ఇది నాకు కావాలి అనుకుంటే సో దీన్ని మనం సెలెక్ట్ చేసుకొని దీన్ని ఏం చేస్తామంటే ఇక్కడ డౌన్లోడ్ అని పెట్టుకుంటాం, ఎస్ అని పెట్టుకుంటాం. అంటే మనకు కావాలి అనుకుంటే టీవీ క్యాబినెట్ తాలూకా ఇది ఉంటే కనుక సో మనం ఆ యొక్క క్యాబినెట్ రెడీగా ఉంటే మనం అది మోడల్ చేసుకొని మనం పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ అంత ఇది లేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే జస్ట్ చూపించడానికి అండ్ మోరవర్ అది లేదు ఖచ్చితంగా మనకు అక్కడ వాడు కావాలి అని అన్నాడంటే మనం మోడల్ చేసుకోవాల్సిందే. సో అది మాత్రం ఇక్కడ ఫిక్స్ అనమాట. సో అందువల్ల ఇవి ఏంటంటే జస్ట్ మనం ఇక్కడ చూడండి మనకి ఇక్కడ మనం ఏం చేయాలంటే సో ఇక్కడ ఇది అలాగే ఇక్కడ ఏం చేయాలంటే మనం స్కేల్ తీసుకోవాలి. సో ఇక్కడ స్కేల్ తీసుకొని దీన్ని ఈ వాల్కి ఇలా పెట్టుకొని
తెచ్చాను. ఇక్కడ ఏంటంటే మళ్ళీ మనం టూల్ తీసుకొని ఇది ఇట్లా పెట్టుకుంటే ఇక్కడ మళ్ళీ మనం స్కేల్ తీసుకొని దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటాం. అప్పుడు ఏమవుతుందంటే మనకి కరెక్ట్గా అంటే బ్యాక్గ్రౌండ్లో మనకి ఏంటంటే వాల్ అనేది దాని మీద ఉంటుంది కాబట్టి సో అక్కడ డిజైన్ అనేది మనకి బ్యాక్గ్రౌండ్లో వాల్ తాలూకా మ్యాప్ ఇస్తే సో అదొక్కటే మనం పెట్టుకుంటాం. ఇక్కడ మనకు కొన్ని మ్యాప్స్ అనేది మనం పెట్టుకుంటే సో అందువల్ల ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇక్కడ మనం ఇందులోంచి ఇలాగా అంటే ఇందులోని మనం చూపించినప్పుడు ఏమవుతుందంటే సో ఇక్కడ ఏదైతే మనకి పై టాప్లో ఉందో డిపెండ్స్ ఆన్ ద బిల్డింగ్ని బట్టి మనం చూపించినప్పుడు వ్యూ తాలూకా ఇది చూపించినప్పుడు మనకు అది కనిపిస్తే సో అది మనం ఏర్పాటు చేసిన పొజిషన్ బట్టి మనం ఏం చేస్తామంటే దాని తాలూకా రెండరింగ్ అనేది ఉంటుంది ఇందులో. సో కాకపోతే ఏంటంటే మనం ఏవైనా మనకి ఐటమ్స్ అంటే ఎక్విప్మెంట్స్ అనేది మనం పెట్టుకుంటేనే యాక్చువల్గా దాని తాలూకా లుక్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. అర్థమైందండి. సో ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ ఏంటంటే సోఫా సెట్ అనేది మనం రావాల్సి ఉంది. బట్ ఇక్కడ సోఫా సెట్ వేరు, ఎందుకంటే ఇక్కడ సైజ్ వేరు, ఇది సైజ్ వేరు కాబట్టి దీన్ని మనం వేరేగా మనం చూద్దాం. ఓకే, సో అంటే ఇందులో ఈరోజు ఏంటంటే మనం మ్యాక్సిమము డోర్స్ వాల్స్ అంటే ఎక్కడైతే మనకు కావాలో ఆ పార్ట్ అయితే మనం ఇక్కడ ఎలివేషన్ చేసేసాము. సో అయితే ఇక్కడ మనకి చూసేసరికి అంటే ఈ పార్ట్లోకి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి ఇది మనకి బాల్కనీ అన్నప్పుడు సో వాడు ఏం చేశాడంటే సపరేట్గా ఈ ఏరియా నుండి ఈ ఏరియాకు ఒకటి, అలాగే ఇక్కడ నుండి ఇక్కడికి ఇలాగా ఒకటి, ఇక్కడ ఇలా మనం తీసేసి దీన్నేమో మనం ఒక 3 ఫీట్ అనేది ఇచ్చేయాలి. సో అలాగే ఇక్కడ మళ్ళీ మనకి ఏం చేశాడంటే యాక్చువల్గా ఇక్కడ మనకి గ్లాసింగ్ వస్తుంది, కానీ ఇక్కడ వాడు ఏం చేశాడంటే ఒక కిందన ఒక 1 ఫీట్ చిన్న వాల్ ఇచ్చాడనమాట. దాని మీద వాడు ఏం చేశాడంటే ఏదైతే మనకి గ్లాసింగ్ అనేది వస్తుందో ఇది కరెక్ట్గా మనం పెట్టుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే మనకి వాడు ఇక్కడ వరకు ఒక సపరేట్ యూనిట్ అన్నమాట. రివర్స్ ఫ్రేమ్స్ ఇది కూడా
ఇది ఒక 3 ఫీటు. ఇక్కడ ఏంటంటే మనకు ఓన్లీ ఒక 6 ఇంచెస్ ఒక దీనిలాగా చిన్న దీని మీద మనకి గ్లాసింగ్ వస్తుంది అనమాట. అలాగే ఇక్కడ మనకి ఏంటంటే పుష్పుల్ అనేది మనకి ఇక్కడ వరకు ఇలా వస్తుంది. అలాగే దీనిది కూడా మనకి ఇలా ఎక్స్ట్రాగా ఏంటంటే చిన్న స్టోన్ కవరింగ్ ఏమో మనకి ఇలా వస్తుంది అనమాట ఇది. సో అందుకనే ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇది 3 సార్లు డబుల్ క్లిక్ చేసి మేక్ గ్రూప్ అని మనం పెట్టేసుకోవడం. అంటే ఇక్కడ నాకు గ్లాసింగ్ తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ వరకు చిన్న వాల్ టైప్ లాగా వచ్చి మళ్ళీ దాని మీద గ్లాస్ ఉంటుంది అనమాట. సో అది కాకుండా పక్కన ఏంటంటే ఇందులోని ఇదంతా కూడా వాల్ దగ్గర చిన్న పక్కన ఒక డిజైన్ టైప్ లాగా మనకి వాల్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. అంటే పక్కన వేరేగా ఒక డిజైన్డ్ వాల్ వస్తుంది దీనికి. సో అది మనం అక్కడ అది కంటిన్యూ చేస్తూ మనకేంటంటే ఇక్కడ లైట్స్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో అందుకని ఇక్కడ ఇది సపరేట్, అది రేపు మనం ఎలాగ మోడల్ చేసుకోవాలి అనేది ఇంకొక ఫ్లోర్ వేసేస్తే సో దీని తాలూకా వర్క్ అనేది మనకు అయిపోతుంది. ఇంకొక ఫ్లోర్ అనేది మనకు వస్తుంది దీంట్లో. అంటే సెకండ్ ఫ్లోర్ మనకి ఇంకా మనం వేసుకోలేదు, ఓన్లీ ఫస్ట్ ఫ్లోరే పెట్టుకున్నాం. అలాగే సెకండ్ ఫ్లోర్ ప్లాన్ బట్టి మళ్ళీ మనకు అక్కడ మీదన అనేది మనకి మారిపోద్ది అనమాట.